ఈరోజు ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్ డే అని కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే 14 సంవత్సరాలు సీఎంగా మన ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం చాలా శోచనీయము, అమానుష్యము. ఎందుకంటే అక్రమమైనటువంటి కేసుని ఈరోజు ఆయన పైన పెట్టి 70 ఏళ్ళ వయసు పైబడిన రాజకీయ చరిత్రలోనే ఎటువంటి నేర చరిత్ర లేనటువంటి ఒక ఎక్స్ సీఎంని అరెస్ట్ చేయడం అనేది చాలా శోచనీయమైందని నేను చెప్తున్నాను. ఇది ఎప్పటికైనా కూడా ప్రజాస్వామ్యానికి కూని చేయడం లాంటిది. దీన్ని అరికట్టి తొందరగా మనకు అంటే ప్రతి ఒక్కరూ ప్రజలు దీన్ని తెలుసుకొని చైతన్యవంతులయ్యి ఇది ఎప్పటికైనా ఈ నిర్మూలించడం చాలా మంచిది. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పడము ఖచ్చితంగా మనము అందరూ చైతన్యవంతులయ్యి దీన్ని తిరుగుబాటు దాన్ని చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని నేను ప్రతి ఒక్కరికి వినియోగించుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు అర్ధరాత్రిలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో ఆయన ప్రజల కోసం పోరాటానికై నంద్యాలకు వెళ్తే అక్కడ వేల మంది పోలీసులు వచ్చి చుట్టుముట్టి అరాచకంగా అక్రమంగా తెల్లవారితో ఆయన అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. కాబట్టి మొట్టమొదటిగా ఈ అక్రమ అరెస్టులు మేము ఖండిస్తున్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తే బాధ అవుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రపంచ దేశాలే వచ్చి ఆయన చూసే పరిస్థితి ఉంది. ఆయన వేసే అడుగులు అందరూ అడిగేసి ఆయన దగ్గర సలహాలు తీసుకునేటువంటి ఈ తరుణంలో ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. కాబట్టి వెంటనే విడుదల చేయాలి. ఈ సన్నివేశాన్ని ప్రతి రాష్ట్రం అంతా గమనిస్తోంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రము ప్రతి ఒక్క మేధావి వర్గం అయితేనేమి, విద్యావంతులైతేనేమి, న్యాయ వ్యవస్థ ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రము ఎక్కడికి వెళ్తుందో, ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో, ఏ అధోగతి పాలవుతుందో అర్థం కాకుండా ఉంది. కాబట్టి ఈ మేధావి నమస్కారం. ఈరోజు ప్రజలందరికీ చెప్పడం ఏమంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఒక బ్లాక్ డేగా మేము అభివర్ణిస్తున్నాము. ఈరోజు ఇంకొక ముఖ్య విషయం, నేను సిఐడి పోలీసులను అడగాలనుకుంటున్నాను. మారిపోతున్నారా? లేదు కదండి. ఈరోజు సెకండ్ సాటర్డే, రేపు సండే కోర్టులు ఉండవని తెలిసి ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది చాలా అక్రమం. ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటివి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు కూడా దీన్ని ఖచ్చితంగా గమనించాలి. ఈరోజు చంద్రబాబుని అక్రమంగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే, ఈరోజు సెకండ్ సాటర్డే, రేపు సండే కోర్టులు ఉండవు, బెయిల్ రావు, కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తున్నారు. అంతేగాని ఆయన ఏమి హత్య చేసి రాత్రి విమానం ఎక్కి పారిపోవాలని లేదు. విజయవాడలోనూ లేరు. ఆయన నంద్యాలలో ప్రజల కోసం ఒక కార్యక్రమంలో ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ దీన్ని ఖచ్చితంగా గమనించి ఆయన విడుదల చేయాలని ప్రభుత్వానికి కూడా మేము కోరుకుంటున్నాము. అలాగే రేపు భవిష్యత్ అనేది ఈ ఒక్కరి సొత్తు కాదండి. రాజకీయంలో అధికారం అనేది ఒకరి సొత్తు కాదు. ఈరోజు మీది ఉండొచ్చు, రేపు మాది ఉంటుంది. ఇదే విధంగా మీకు కూడా జరగచ్చు అనేది మీరు మనసులో పెట్టుకొని, మీరు ముందుగా ఇంకా నెక్స్ట్ ఏది చేసినా అది మనసులో పెట్టుకొని ఖచ్చితంగా దాని గురించి ఆలోచించి మీరు ఏదైనా స్టెప్ తీసుకోవాలని చేయండి. వెంటనే దీనికి ఈ యొక్క మీడియా పరంగా తెలియజేస్తుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని వెంటనే విడుదల చేయాలి అని. నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎక్కడా కూడా మచ్చలేని నాయకుడిగా పేరు సంపాదించుకుంటుంటే అతను 16 నెలలు జైల్లో ఉన్నాడు. కాబట్టి నాలాగా అందరూ కూడా జైల్లో కూర్చోబెట్టి పైశాచిక ఆనందం సాధిస్తామని పైశాచికంగా ముఖ్యమంత్రి ఈ విధంగా దుర్మార్గానికి పాల్పడి సైకోయిజం చూపించి ఎక్కడా కూడా అక్రమాలకి తావివ్వని చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎక్కడా కూడా ఆధారాలు లేవు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు అయితే కూడా రాత్రిలో పోయి అంతసేపు కూడా ఇబ్బంది పెట్టి తెల్లవారుజాములో అరెస్ట్ చేశారంటే ఎంత దుర్మార్గానికి పాటుపడాలో చూడాలి. మీరు అందరూ కూడా ప్రజలందరూ గుర్తు తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని 4.5 సంవత్సరాలుగా ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, అమరావతి భూములు కుంభకోణం అన్నారు, ఇంకా రకరకాలుగా ఎన్ని రకాలుగా చూసినా కూడా పోలవరం అన్నారు. ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారి చిల్లిగవ్వ కూడా ఇబ్బంది పెట్టలేకపోయారు, నిరూపించలేకపోయారు. కాబట్టి ఎట్లా కూడా ఐటీ దాడులు అనేసి ఐటీ మీద పెట్టి ఈ విధమైన నిరాధారమైన ఆరోపణలు చేసి అక్రమ అరెస్టు చేసి అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఈ విధమైన పరిపాలన సాగిస్తుంటే ప్రజలందరూ కూడా
మీకు బుద్ధి చెప్పడానికి, మీకందరూ కూడా ప్రజలు తొందరలో బుద్ధి చెప్పడానికి అందరూ కూడా సిద్ధమై ఉన్నాయి. కూడా మేము ఈ పొద్దుల రేపు తెలుసుకుంటారనేసి మేము ఓరుపుకొని పోతా ఉంటే ఓరుపు అనేది యాడ హద్దింపు లేకుండా చేస్తున్నారు. మా నాయకులు ఏం చేస్తున్నారు అనేసి మా పని మేము చేసుకుంటూ పోతున్నాము. మీ మీదకి కానీ, మీ ప్రజల మీదకి కానీ, మీ పవిత్ర దీని మీద కానీ మేము రాలేదు. మా మీదకి ఎందుకు అట్లా వస్తారు మీరు? మీరు ప్రచారం చేసినప్పుడు మేమేం అడ్డంకి రాలేదు. మా నాయకులు కానీ, మా ప్రజలు కానీ మేము ఎప్పటికీ మీ మీదకి రాలేదు. మా కార్యకర్తలు కానీ మా మీదకి ఎందుకు ఇంత దౌర్జన్యాలు చేస్తున్నారు? మేమేం చేస్తున్నామని అన్నా క్యాంటీన్ పెట్టింటిమి, అన్నా క్యాంటీన్ ఎత్తిచ్చేసిరి. 10 మందికి అన్నం పెట్టేదే మీరు దూరం చేస్తున్నారంటే 10 మందికి మంచి ఏం చేస్తారు మీరు? ప్రజలకు తెలీదా మీ గురించి? ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేసి నాయకుల మీదకే ఇట్లా వస్తున్నారే, మా ప్రజల మీదకి ఎట్లా వస్తారు అనేసి వాళ్ళు కూడా గౌనిస్తున్నారు. అందుకు బయట రాలేదంటే భయము, మీ గురించి భయము. మీరేం చేస్తారో ఏమో, మా బిడ్డలు ఉండారు, మా భవిష్యత్తు ఉంది, ఏమవుతుందో అనేసి వాళ్ళు భయం పడుతున్నారు. అందుకనేసి వాళ్ళు కూడా గుట్లో ఉండరు. రేపు అందరూ తిరగబడినామంటే మీరు ఉండదు, మీ భవిష్యత్తు కూడా ఉండదు. ఒక ఛాన్స్ ఇవ్వమన్నారు, ఒక ఛాన్స్లోనే మీరు ఏం చేస్తున్నారు? నవరత్నాలు అన్నారు, నవరత్నాల్లో ఏం చేస్తున్నారు? 3 రత్నాలకే చూపించేస్తున్నారు ప్రజలకు ఏం రానేసి. ఒక కూలోనికి కానీ, ఒక ప్రజలకు కానీ, ఒక మహిళకు కానీ ఒక భీమ్ వేస్తున్నారు అన్నారు. భీమ్లో కూడా ఎక్కడ ఒకరు 3 నెలలు వేపించినారు. మళ్ళా ఎక్కడో 1వ తేదీకి వేసేది 15వ తేదీ వరకు కాసుకోవాలి ఉండాలి. కూలి వదిలేయాల, వాళ్ళ ఇంట్లో బిడ్డలకు అన్నం చేసేది వదిలేయాల, మొగుళ్ళకి అన్నం చేసేది వదిలేయాల, పనులకు పోయాలి వదిలేయాల. వాళ్ళు నా బండి కోసం కాసుకోవాలా. అది ఒక బండి అమ్మిస్తారు, ఒక బండి అమ్మిస్తే 300 మంది ఆడ కాసుకోవాలా. ఇదేనా మీరు చేస్తా ఉండేది నాయకులు? ఇదేనా మీదే? మంచిది జైలు పోయి చెడు చేస్తా ఉంటారు. ఇప్పుడు మా నాయకులు ఏం చేస్తున్నారు? మా చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు? మాకు రాబడిన సమాచారం మేరకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు సందర్భంగా పల్మనేరు పట్టణంలో టీడీపీ కార్యకర్తలు వాంఛనీయ సంఘటనలు చేసే ఆస్కారం ఉందని చెప్పి రాబడిన సమాచారం మేరకు ఈరోజు మేము పల్మనేరు పట్టణంలో దాదాపు 56 మంది టీడీపీ యాక్టివిటీస్ అందరినీ కూడా ముందస్తు చర్యగా మేము 151 కింద అరెస్ట్ చేయడం జరిగింది. వారందరిపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. చంద్రశేఖర్ సిఐ పల్మనేరు.